టైం వచ్చేసి 10:20 కావస్తుంది. పొద్దున 8 గంటలకు జ్యోతి ఫోన్ చేసి అన్న తిననీకి రని చెప్పింది. ఈ చీరలు చూస్తే నాకు మొత్తం అదే గుర్తొస్తుంది. పెన్నులు డబ్బా అది వావ్. నేనేం బయట కొంటున్నా పెన్నులు. ఎందుకు పెన్నులు లేక నాకేం తెలుసు అది ఉందని విషయం ఇప్పుడే చూస్తున్నాను. ఓకే ఓకే అన్ని పెట్టేసుకున్నావు? పెన్ను కూడా వేసుకుంటున్నా. ఓకే ఇప్పటికి ఉండాలన్న పెన్ను. నువ్వు డ్రెస్ వేసుకోకపోయినా మరి వద్దు నన్ను తిడుతావు నువ్వు. ఇగో ఇది చూస్తే నాకు కరివేపాకు పెట్టుకున్నట్టు ఉందిరా నెత్తిలో. అది బటర్ఫ్లై క్లిప్ అంటారు కానీ అది కరివేపాకు లెక్కనే కనిపిస్తుంది నాకైతే. ఫ్యాషన్ దట్ ఇస్ ఫ్యాషన్. మొత్తం చదువుకుంటున్నావు మళ్ళీ ఎడుగుతున్నావు మళ్ళా అలా మూటెముల చదువుకోవా మల్లయ్య చదువుకుంటే అలా చదువుకో అంటే మళ్ళా ఎల్లుండి పండుగ ఉంది. అట్లనే మా చెల్లెది 21 ఉంది. పండగకేమో వాళ్ళ అన్న నాకు ఫోన్ చేసిండు బాగా రావాలని. మరి మీ అమ్మ ఫోన్ చేసింది అదే రోజు అల్లుడు మరి 21 ఉంది తొందర రావాలి అని. ఏంది నాకు నా మైనస్ ఏంటంటే జీవితంలో ఎప్పుడైతే నేను ఎక్కడికైనా పోదాం అనుకుంటున్నావు అదే రోజు నాకు 2 దావత్లు పడతాయి లేకపోతే 2 మీటింగ్లు పడతాయి. ఇది ఏం మరి ఇన్ని రోజులు ఊకొని ఒకటే రోజు 2 పడ్డాయి. ఆ టైమో వాళ్ళ అన్న ఫీల్ అవుతాడు రాకపోతే, ఈ టైమో మీ అమ్మ ఫీల్ అవుతాడు రాకపోతే. ఇది మెయిన్ ఇంపార్టెంట్ గా బావ. ఏదైనా ఇప్పుడు అది కూడా మెయిన్ ఇంపార్టెంట్. పండగకి పిలిచారు ఇది ఇంకా ఫంక్షన్. ఆ ఇంటి అల్లుడు రాకపోతే అందరూ ఏమనుకుంటారు? ఇప్పుడు ఆడ కూడా నన్ను అట్లనే చూస్తారు సప్న. అంటే మా అదృష్టం ఏంటంటే ఇలా ఈమె ఎంత మంచి ఆమె దొరికిందో ప్లస్ అలా ఇంట్లో కూడా అంత మంచి దొరికారు. అమ్మయ్య థ్యాంక్ యూ. నీ నోటతో నేను మంచిదని చెప్పినందుకు మాకు దొరికిన కూడా అంత మంచి దొరికారు మా ఇంటికి అంటున్నా. మా అమ్మ నిమ్మలు పడేదే ఎగో ఇది మంచి కొడలు దొరికారు, మంచి కొడుకులు ఉన్నారు. అమ్మయ్య లేకపోతున్నా మా అమ్మకి 8 సంవత్సరాల నుంచి నీ నోట ఈ మాట ఏదో పోతే అప్పుడప్పుడు ఖుషి కావాలిగా. ఖుషి అయితే నడువు జ్యోతి ఫోన్ చేస్తా ఉంది. పప్పనేమో రెడీ అయితే తిడతా ఉండు. 10:30 అయిపోయే టైము. అయ్యి బాబాజీ గుడ్ మార్నింగ్. హ్యాపీ బర్త్డే టు. బొట్లు పెట్టుకోలే ఏందా నన్ను చిన్నగా పెట్టుకో నా లెక్క. ఎప్పుడు పెట్టుకోవా? ఇప్పుడు పెట్టుకోవా? ఎందుకు పెట్టుకోవాలి మంచిగా ఉంటావు. షర్ట్ బాగుంది నిజంగా బాగుంది. అయితే ఒక గుడ్ న్యూస్ చెప్దాం అనుకున్నాం కదా. అయిపోయినా వచ్చినావా? ఏం కా తొందరగా పోదాంప. వీడు లేస్టట్ లేడు ఇప్పుడు మంచిగా వండుకుండు కాబట్టి ఇట్నే దొరుకుతాం. పోదామా? బొట్టు ఇవి గిన్నె పెట్టుకోరు గిడ. ఈడ మంచిగా గింత ప్లేస్ ఉంది. బొట్టు లేని వాళ్ళకు ప్లేస్ లేని వాళ్ళకి ఎంత బాధపడతారు. ఈడ పెట్టుకున్నావు అనుకో నాకు సెంటల్ గారు ఏదో తుడుచుకుంటా పోతుంది. ఈడైతే నేను ఈడ మధ్యలో పెట్టుకున్నాను అనుకో అక్కడ హెయిర్ ఉంటాయి. ఈ హెయిర్ లెక్క హెయిర్ ఉంటుంది. చెమట అలా పెట్టుకుంటే చెమట వచ్చినా ఏం చేసినా పోదు. ఎందుకు అట్ట సెట్ అవుతుంది నాకు. కూడా గమ్మత్ చేస్తాడు అప్పుడప్పుడు నిజంగా. వెరైటీ థింకింగ్ చేస్తాడు. వెరైటీ మనిషి నిజంగా. మంచి గింత ప్లేస్ అలా. సో ఇప్పుడు జ్యోతుల ఇంటికాడ ఎంతసేపు ఉందాం? పొద్దు దాకా ఉన్నా. రేపు కూడా అనే ఉందాం. మరి ఎల్లుండి కూడా ఉందాం. వాళ్ళే వస్తారు. ఇప్పుడు ఆడ ఏం లేవు సామాన్లు, మనం తీసుకునే సామాన్లు ఏమన్నా. అంటే ఇప్పుడు రారా ఇంటికి రాళ్ళు? ఇప్పుడు రారు. ఎన్ని రోజుల దాకా? ఇవాళ మళ్ళీ వాళ్ళు వనభోజనాలు ఇవ్వాలి వాళ్ళకు. అవును కానీ ఇప్పుడు మనం పోతామని మనం వెళ్ళనిస్తారా వీళ్ళు? దేనికి? వాళ్ళకి వనభోజనాలు పోతురు. ఇవాళ వనభోజనాలు పోతారు వాళ్ళు. ఎట్లా చేద్దాం? వాళ్ళు వనభోజనాలు పోయారు అనుకో మన పని కాదు. అందుకని సాయంత్రం పోదాం ఇవాళ ఆడికి. ఏమంటా సప్న మన పని చేసుకొని అటు పోయి కలిసి చూద్దాం. నేను ఇట్లా ముందుగా తిందాం పరా. నాకు ఆకలి అవుతుంది. టైం 10:30 అవుతుంది. 10-17 అవుతుంది టైం. ఇట్లా చేస్తాడు మొత్తం లేట్. ఏడికి పోయినా లేట్ చేస్తాడు. లేవు నడు ఇక అందరు రెడీ ఇక అని లేపు చిరుచా బుడ్డని లేపు. అరే అవునా నిన్న కొట్టుకుంటే మంచి పని చేసింది నాకు కూడా. చెల్లి అన్నది రాగానే వావు మస్తు స్మెల్ వస్తున్నాను అన్నది. మనదా? ఏ ఉన్నాయి మనం వేసుకోలేక కానీ మంచి బ్రాండెడ్ మళ్ళీ అది. కానీ ఇది కాలు కట్ చేసి కుట్టాలి. మన హైట్ కి సెట్ కాదు. షూస్ మీకు సెట్. మనం ఆల్టరేషన్ వేసుకోవాలి. మరి షూ వేసుకోవాలి. ఆడది తిప్పుతావు చెల్లెలు. ఇది లేడీస్ అట నాకు. ఇది మనం కొట్టుకుంటే ఏదైతే మెల్లగా. అరే మస్తు కొట్టుకుంటాడు కారే
కార్లో మొత్తం అదే వాసన వస్తుంది. మరి అన్న కార్లో వస్తుంది క్రియాన్స్ కొద్దు గాలి కింద కొడుతున్నా పడదు చిన్నపిల్లలు ఇప్పుడే లేచినారా పాపం బుజ్జు కన్నా అట్లా చూస్తుంది చూడాడు కోపంతో చూస్తున్నానా నేను అన్న సంగతి లేపిరా అనుకుంటుండు. ఏమనకేమో ఇప్పుడు ఒక సబ్స్క్రైబర్ ఫోన్ చేసింది ఎందుకన్నా క్రియాన్స్ అట్లా ఏడిపిస్తారు నాకేమో బాధ అనిపిస్తుంది మీరేమో ఆయన కొడతారు తిడతారు అని అంటుంది. నా ఫోను పర్సు నా కూడా స్పెట్స్ కార్తలం తీసుకోలేదు చూసిన తీసుకో చార్జర్ కూడా తీసుకో అన్న రాదు నేను చార్జర్ ఇబ్బంది ఉంది మళ్ళీ ఏవి అవన్నీ నేను చెప్తానే ఉన్నా మీరు వెళ్ళరు నాకు తెలుసు మీరు వెళ్ళరు అయిపోయింది ఫస్ట్ నేను మీరు అబ్బాయి ఎప్పటిగా మరి మేము తయారై అరే పప్పు బండి మేసాడా బండి మేసావా నువ్వు బండి మేసావా సరే దా 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 నువ్వు ఎత్తరా వా జ్యోతులు ఇల్లు నుంచి ఎట్లా కనబడుతుందో అరే ఇంకా మస్తు పని ఉందా నా ఇల్లుకి నిన్న చెప్పలే నేను బయటకు వెళ్ళి చూస్తా కూడా పార్కింగ్ ఉండదు పెట్టేసి అంతా ఇక్కడే ప్రాబ్లం అయ్యాడు మళ్ళా ఏమున్నా కానీ వెదర్ మస్తు ఉంటుంది ఇక్కడ సైడు నిజంగానా డోర్ వల్లే అనుకుంటా దిగురి అరే బుడ్డ బాబు డ్యాచ్లు అటవలు ఇటవలు దిగురు బిడ్డ స్కూల్ పోయింది సిగరెట్ ఆడుతుంది దీనికేం పని లేదు కాబట్టి తిరుగుతాడు మా ఎంబడి ఎటు పోతే అటు వస్తాడు ఎటు తిరిగితే అటు తొలకపోవాలి కూడా ఫస్ట్ మనమే పంప చూడు ఏడిస్తాడు ఫోన్ తిన్నాను కోపంగా చూడు అలుగుతాడు కోపంగా చూడాడు దరి ఎవరు సో ఇది ఏందన్నా పాముల పర్తి పాముల పునర్దర్శన ప్రాప్తి రస్తు మరి ఊరు పేరు ఏడుందా ఊరు ఆపోజిట్ గీడుంటది పాముల పర్తి మనం రైట్ అవ్వాలన్నా పాముల పర్తి ఇది కూడా ములుగు మండలి అనుకుంటా మర్కుకు మండల్ అరే ఒకప్పుడు ములుగు మండలి మన మండలే ఉండే అది డివైడ్ చేసినాక కూడా మన మండలే మనకే ఉంటాడు ములుగు మండలకే ఉంటుండే ఇవన్నీ విలేజెస్ 35 విలేజెస్ ఉంటుండే అప్పుడు ఇప్పుడేమో 20 ఊర్లకి వచ్చింది చిన్న వచ్చినాయి మా అమ్మ వాళ్ళ ఇల్లు మర్కుకు తాతమ్మ నేను చూడలేదు మా అమ్మమ్మని అయితే నేను చూసిన మా అమ్మమ్మకి నాకు పడకపోతుండే గురు కొడుతుండే నాకు గురు నచ్చకపోతుండే ఈ అమ్మ ఏమవుతున్నాయి అంటుంటే ఏ పిల్లగా ఏమైతుంది అంటుండే ఇంటిగ్రేటెడ్ ఆఫీస్ కాంప్లెక్స్ అనేది తెలంగాణ సమీకృత కార్యాలయ భవనం అయితే ఇప్పుడు ఇంత పెద్ద బిల్డింగ్ ఉందా మరి మనకు ఇప్పుడు అన్ని ఆఫీసులు ఒకటే దగ్గర ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ కూడా ఇల్లు దొరుకుతుంది మనకు ఉందా అన్ని ఇళ్ళని ఉంటాయిరా కాకపోతే ఎప్పుడు టైం రాలే ఇక ఇయ్యాలి వచ్చింది మనకు ఇది చూడు పక్కకెళ్ళి ఎన్ని సార్లు పోతాం నేను చూడడం ఇది ఫస్ట్ టైం ఇలా రావడం ఇది ఫస్ట్ టైం ఇది చూడడం ఫస్ట్ టైం ఏదిరా పక్కకి పోయిన రోడ్ పూడి పోతుంది ఇంత పెద్ద బిల్డింగ్ అనిపిస్తుంది అంత అబ్జర్వ్ చేయలేనా అపోయి చూసారా అను ఆఫీస్ అట అను వీడియో రాలేదేమో అను ఏమను హలో అను ఏమంటలేదు అవే ఈ బాబుకి వెనక కంటే ముంగట ఎక్కువ ఇష్టం ముంగట ఉవ్వలు చూస్తే వాళ్ళ దగ్గరకు వస్తాడు అన్నట్టు ఇంకోటి డ్రైవింగ్ సీట్ ఇంకా ఎక్కువ ఇష్టం పోయి ఆ డ్రైవ్ చేస్తుంటే పోయి దాని మీద నిలబడతాడు ఇక డ్రైవింగ్ కదా మళ్ళీ ఇబ్బంది ఎందుకని చెప్పేసి తీసుకొని పక్క కూర్చుని పెట్టాలి ఇవి చూడు ఎట్లా ఏం తెలియనంటే ఎట్లా కూర్చుంటే చూడు వీడియో కొట్టైనా గతమే క్రాంచిలో డైడాలు బంగారమ్మలు ఎండిల పండులు క్రాంచ్ పండులు బంగారు పండులు అంగూరు పండులు పండులు ఏ పండువే నువ్వు తొర్రి పండువా సో వీళ్ళిద్దరైతే ఇప్పుడు అటకులు ఇటకులు చాలా దూరంగా కూర్చురు మధ్యలో గ్యాప్ వదిలేసారు క్రియాంచిదా పాపం నాన్నగారిని వదిలేసి అయితే మస్తు తిరుగుతున్నాం ఈ మధ్య అయితే ఫైనల్ డెసిషన్ ఒకటి అయితే అయింది ఇక నిన్న మొన్న 3 రోజుల నుంచి వ్లాగ్లలో కంపల్సరీ మాట్లాడినాం కదా
ఆ ఫైనల్ డెసిషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. అది సక్సెస్ అయితే ఈరోజు బ్లాగ్లో సాయంత్రం వరకు చెప్దాం. ఇప్పుడైతే మేము మళ్ళీ మోండా మార్కెట్ పోతున్నాం, ఎందుకంటే కొన్ని కవర్లు అవసరం వచ్చిండే. అడిగి పోతున్నాం. అడిగి పోయిన తర్వాత ఆల్రెడీ టైం ఎంత అవుతుందంటే మనకు 1:40 అయిపోతుంది. ఆకలి అవుతుంది. తిందామా ఎడనా? నువ్వు తినిపించాలి. నువ్వు తింటావారా? టైం అయింది కదా. టైం అయింది. నువ్వు తింటావారా శేఖరా? ఆకలి అవుతలే. సరే మేము తింటాం, నువ్వు కూడా తింటారా? మేమే తింటాం సరేనా? క్రియాంశ్ మనమే తింటాం రా సరేనా? ఏడైందాం సప్న ఏడైందాం చెప్తుందా రేపు ఏడైనా సరే అంటే. అరే తినే టైం అయింది. ఏడన్నా ఆపుతావా లేదా? ముంగట తందూరి ఉంటుంది చూడు, దొంగల మేసం కన్నా ఆడ ఆపుతాం. నన్ను పిస్తా హౌస్ని ఆపమంటే ఆపకపోతుంది. పిస్తా హౌస్ రైట్ సైడ్ ఉంటాను మళ్ళీ ఏదైతే లెఫ్ట్ సైడ్ తందూరి ఎదురైనా పోయి ఆకలికి. అవునా సప్న ఎవరు తిందాం లేవురా తిందాం లేవురు. ఈ హైవే మాత్రం సూపర్ రా, మంచి అనిపిస్తాయి. మన ఎటుగానే గిట్లుండాలి వస్తావాలి మనకాని హైదరాబాద్ మాకు దగ్గర, అందుకనే ఇదే రూట్ కాబట్టి జప్పని వచ్చేస్తాం, జప్పని వెళ్ళిపోతాం. చాలా మంది అంటే హైదరాబాద్ రాగానే ఫోన్ చేయరా నానే, మేము ఎప్పుడు వస్తాం వెళ్ళిపోతాం. ఇప్పుడైతే సడన్ గా గజ్వేల్ నుంచి సడన్ గా ప్లాన్ చేసుకున్నాం. సడన్ గా ఇంటికి పోదాం అనుకున్నాం. ములుగు నుంచి లెఫ్ట్ పోకుండా డైరెక్ట్ స్ట్రైట్ వస్తున్నాం. సింపుల్. ఇది వచ్చేసి ఓఆర్ఆర్ అవుటింగ్. ఇదే కదా, ఇదే కదా దొంగల వయసు. ఇప్పుడు దొంగల వయసు అంటారు దీన్ని. దొంగల వయసమ్మ. ఇటు సైడ్ లెఫ్ట్ సైడ్ ఉప్పర్పల్లి, రైట్ సైడ్ పోతే ఈటల రాజేంద్ర వాళ్ళ ఇల్లు, ముంగడు పోతే తందూరి. లెఫ్ట్ తీసుకోవాలి. కానీ రోడ్ సైడ్ లో పెడతారు చూసినావా మీల్స్, మీల్స్ మస్తు ఉంటది. కానీ అందులో సోడా వేస్తట్టు రా, కొంచెం తినగానే కడుపు నిండిపోతుంది. లెఫ్ట్ తీసుకో ఇదే తందూరి. ఇదే లెఫ్ట్. ఇది తందూరి రెస్టారెంట్. ఎన్నిసార్లు వచ్చినాయి ఇక్కడికి. మస్తు తొవ్వాలి అయిపోయింది కదా మంచిగా. మన బుడ్డబాబు ఏం మంచిగా నిలబడలేదు. నిలబెట్టి ఇలాంటి పోనీ ఏ పోనీరా పోనీ ఎవరైనా వస్తా చూసుకున్నాం. నా పేరు వచ్చిండు చూసినా. ఏమన్నా మంచిగా చెప్తాడు. చేంజ్ చేయాలి పోయేటప్పుడు. తిండి రమ్మంటే 70 రూపాయలు కావాలి. ఇప్పుడు తినమాట రేపు పొద్దునకి ఏం కావాలి బన్నులు కావాలా? డబ్బు రొట్టెలు అంటారు అవి. మంచిగా నీట్గా అనాలంటే బన్స్ అంటు బన్ను. స్పెషల్ అన్న చికెన్ మటన్ వద్దు, ఫిష్ తిందాం. ఫిష్ తిందాం. కూర్చుంటే రాదురా, వస్తుందా? నార్మల్గా ఏం కాదు. फ्रांस का नहीं अपोलो फिश का नहीं मन दूराना। एक काम कर भैया, अपोलो फिश में हमें 4 आदमी खाने के लिए कितना होता है? वो स्टार्टर में रहता है, 4 आदमी को 1-1 किलो चार होता है। नहीं ये स्नैक्स है, ये स्नैक्स है। वो बिरयानी कहाँ मिलेगा? बिरयानी में तो 1 मेंबर फुल है। शिक्षा ఎప్పుడు తిన్నాను అపోలో ఫిష్. అరే ఏడ పోయినా ఈ గ్లాసులు పెడతారా శేఖరు? ఆ గ్లాసులలో పోసుకొని తాగుతారా ఎప్పుడన్నా? మరి ఎందుకురా వేస్ట్ చేస్తారు ఇక్కడ గ్లాసులు? మనం వాన పడకుండా వాళ్ళ మలకడి మలట్నే పెడతారు. కొద్దిసేపు ఆగు, బిర్యానీ వచ్చినాక తిందు. నాకు ఇష్టం. మరి అవే తిని బిర్యానీ పెడతా ఉల్లిగడ్డ పెడతా తీసుకొని తింటే మంచిగా అనిపిస్తుంది. సీరియస్గా చూసినా ఈడేం రకం రా, ఇవి పిచ్చి రకం. అరే తెలియకుండానే మీరు ఇద్దరు లెమన్ క్రీమ్ అయిపోయారు. మనం కాదులే. మీరు కాదు అయితే అంకో కూడా వేసుకున్నాం. మరి సిరిస్ అంకో కూడా వేసుకుంది. కానీ మన ఇద్దరిటల్లో నేనే గెలిచిన. పొద్దున వాష్రూమ్ పోయినాం స్నానానికి. ఎవరు ఫస్ట్ వస్తారన్నా? ఎవరు ఫస్ట్ వస్తారని పోయినాం. ఫస్ట్ అన్న వచ్చాను. మరి నేనే వచ్చిన. మరి ఇద్దరం ఒకటేసారి పోయినాం. కానీ ఆనకన్నా 10 నిమిషాల ముందు వచ్చినాం. అట్లా కాదు, రెడీగా బకెట్లో ట్యాప్ పెట్టుంది. లేదు, నేను పోయినాకనే నింపుకున్నా. ట్యాప్ క్లోజ్. ఏమైందిరా? ఏం కావాలా? ఏదో అది యాక్చువల్లీ ఫిష్ చెప్పినాం, కానీ చాలా టైం పడుతుంది అన్నారు. మనకు అంత టైం లేదు. ఇప్పుడు మళ్ళీ బేగం బజార్ పోవాలంటే ఇదికెళ్ళి 1.5 hour పడుతుంది. ట్రాఫిక్ టైం మండే సుక్కలు అనిపిస్తుంది. అందుకని చెప్పేసి కొంచెం తెలుగు వచ్చా नहीं आता फिर हंस रहे क्या हमें बात करे तो वीडियो निकाल रहा है इसी हंस रहे थे. बस है भैया. इसको ज़्यादा डालो, ज़्यादा कर
ఏమి కావాలరా నీకు తింటావా తినిపిస్తా వైట్ రైస్ ఇదకో ఇసుకు వైట్ రైస్ దాలు ఓన్లీ వైట్ రైస్ బాగుందా బాగుందా క్రియాన్స్ చెప్పవేరా జస్ట్ లిమిటెడ్గా తినాలి శేఖర్ సరేనా ఎందుకంటే మళ్ళీ అక్కడ పోతున్నాం కాబట్టి అక్కడ వాష్రూమ్స్ చాలా కష్టం అది నాకు ఇంకా చాలా డేంజర్ అందుకని అదే చెప్తున్నా చాలా లిమిటెడ్గా చాలా అంటే చాలా లిమిటెడ్గా తినాలి తీసుకోతుండేదిరా తీసుకోతురా అది పీసెస్ కట్ చేసేస్తాను ఏం కాదు ప్లేస్ లేకుండా పాపం సప్నకు ఎగ్ ఫ్రైడ్ రైస్ తినాలని చాలా రోజుల నుంచి ఉంది కానీ ఆ టైమే దొరుకుతలేదు ఇప్పుడు ఎగ్ ఫ్రైడ్ రైస్ తీసుకురామంటే దాదాపు అది అక్కడ తీసుకోతాడు ఏం రా నాయన అన్నం కంటే ఎక్కువ పీసీ వేసింది ఇది ఏ భయ్యా ఏ నికాలో ये इतना नाड़ा उतना बड़ा नक्को मैं छोटा है मेरे दाल जीवो हाँ ये लेग दाल बस ठीक है ఏం కాదు సజీగా కానీ రష్ కాదు 2 ఎగ్స్ నీకేసిందిరా మర్చిపోయిందా ఒకటి శేఖర్కి అయితే నీకే రానట్టు అయితే నీ ఎగ్గే నాకు పడ్డదిరా విన్ని అటు వేసుకోవా ఎందుకురా వీళ్ళ నాకు కూర్చో రాదు అటు సైడ్ ఏమంటావా అటు సోఫా పిన్ని తినిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ కూర్చో కూర్చో అది మంచి వైట్ ఈయన ఉంది కదా సప్న వైట్ మైట్ తినిపించేసి ఈయన సో వీఆర్ స్టార్టెడ్ అన్నట్టు చాలా రోజుల తర్వాత బిర్యానీ మళ్ళీ తింటున్నాం యాక్చువల్లీ తినొద్దు అనుకుంటాం కానీ తప్పదు బయటకు వచ్చినప్పుడు బయటకు వచ్చినప్పుడే బిర్యానీ తినొద్దు కానీ బయటకు వచ్చినప్పుడే బిర్యానీ అవుతుంది ఆనియన్ వేసుకోరా అన్నీ ఆనియన్ తినిపిస్తాను కొంచెం మాడిపోయిన వాసన వస్తుందా చికెన్ బిర్యానీ అట్లా ఉంటుంది కింద హండీ అతుకోతుంది కదా అతుకోదు అట్లా కానీ ప్రశాంతంగా ఉందిగా ఫినిషా చలో బాగుంది కొంచెం లిమిటెడ్గా తిన్నాం ఎందుకంటే డ్రైవింగ్ కదా మళ్ళీ నిద్ర వస్తుంది చాలా తెలుసా ఎక్కువదా మళ్ళీ ఓకే బాయ్ బాయ్ తందూరి రెస్టారెంట్ తిన్న కాడికి అయితే కొంచెం కొంచెం తిన్నాం సాటిస్ఫైడ్ తిన్న కాడికైనా సాటిస్ఫైడ్ కదా కొంచెం కొంచెం ఎక్స్ట్రా బాటిల్ పట్టుకొచ్చిందా తెచ్చినాం మళ్ళీ వాటర్ లేవు కదా ఈ వాటర్ బాటిల్ ఎక్కడ అది పొద్దుగాల కొన్నది తమ్ముడికి ఎక్కిళ్ళు వస్తుంది నాకు ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది తెలుసా గుజరాత్ పోయినట్టే అనిపిస్తుంది పొద్దున నుంచి సాయంత్రం దాకా కార్లోనే ఉన్నాం కదా కార్లోనే తినడు పొద్దుగాల స్నానం చేసి బయలుదేరినామంటే మొత్తం కార్లో స్టార్ట్ అయ్యారు జర్నీ మళ్ళీ సో ఇప్పుడు తుమ్గుంట నుంచి బయలుదేరినాం గంట పడుతుంది మనకు ఎక్కడి వరకు బేగం బజార్ వరకు సరే ఏదో ఒక బజార్ స్టార్టింగ్ సికింద్రాబాద్ నుంచి స్టార్ట్ చేస్తాము మనకి ఎక్కడ దొరికితే అక్కడ నుంచి తీసుకొని రిటర్న్ కావడమే మళ్ళీ ఏం తీసుకోవచ్చు మళ్ళీ నాన్నగడ వచ్చే టైం అవుతుంది మళ్ళీ తిరిగిన వాడు ఇంకా లేట్ అవుతుంది అతని కానీ తొందర రావు చూడు నేను మర్చిపోయినా మీరు మర్చిపోదు ఓకే డన్ తొందర రావడం ఇంటికి రావడం ఇటు మంచిగా అనిపిస్తా చూస్తావు నవ్వు వీడియో తీస్తున్నా చెప్తుందా నవ్వు ఆమె అవుతలేను అప్పటి నుంచి పిలుస్తున్నాను నేను ఆమెను మంచి కళ ఉంది ఫేస్ లో అదో ఫుల్ జుట్టు మళ్ళీ నవ్వేంది